ఎన్నికలలో అరాచకం చేస్తే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దారుణం చేస్తుందంటూ పత్రికల్లో వార్తలు ఇస్తున్నారు. అక్కడ ఈనాడు పొద్దున కూడా మాట్లాడుకున్నాం. లోకల్ ఇన్సిడెంట్స్ కనబడుతున్నాయి. బట్ ఇక్కడ మంత్రి తానేటి వనిత ఇంటి మీదనే దాడి జరిగినటువంటి దృశ్యాలు చూసాం. బట్ అది ఈనాడు, ఆంధ్రజ్యోతి కానీ, టీవీ5, మహా టీవీ, ఏబిఎన్, ఈటీవీ కానీ కవర్ చేయవు. అదే సందర్భంలో చల్లారిపోయిన ఫ్యాక్షనిజం సెగలు. ఒకప్పుడు కోడెల శివప్రసాదరావు ఉన్నప్పుడు కాసు ఇద్దరు కుటుంబాల మధ్యన సుదీర్ఘకాలం పాటు 2 దశాబ్దాల పాటు రచ్చరచ్చ జరిగింది. రాజకీయం చివరికి అక్కడ ప్రజలు ఇద్దరిని తిరస్కరించిన తర్వాత ప్రశాంతమైనటువంటిది ఏదైతే పల్నాడు ప్రాంతం ప్రశాంతంగా ఉందనుకుంటే ఇప్పుడు మళ్ళీ అక్కడ చిచ్చురేపేటటువంటి ప్రయత్నం జరుగుతోంది. ఏకంగా మాచర్ల ఎమ్మెల్యే అభ్యర్థి పిన్నెల్లి రామకృష్ణారెడ్డి భార్య రమా మీదన దాడి జరిగింది. గత కొన్ని రోజులుగా అక్కడ విధ్వంసం ప్రయత్నం జరుగుతూనే ఉంది. తెలుగుదేశం పార్టీకి సంబంధించి ఎవరైతే వచ్చిన దగ్గర నుంచి కూడా అభ్యర్థి వచ్చినప్పటి నుంచి జరుగుతున్నటువంటి పరిణామం ఇక్కడ ఇది తలకాయలు పగలగొట్టుకున్నటువంటి దృశ్యాలు. ఇక్కడ అసలు పల్నాడులో గొడవలు జరిగేదే లేడీస్ వల్ల. లేడీస్ మీద దాడులు జరిగితే కనుక మగాళ్ళు ఏం చేయకపోతే మీరేం మగాళ్ళు రాని మహిళలు అంటారు. కాబట్టి అక్కడ ఆటోమేటిక్గా ఇష్యూ చాలా సీరియస్ అవుతుంది. దీనికి ఏం జరిగింది అన్నటువంటిది ఆమెకు సంబంధించినటువంటి మాటలు ఒకసారి విందాం. చేయమని చెప్పండి. వాళ్ళ అలవాటు కొద్దిగా రాజకీయాలు రౌడీయిజం చేయటం. మేము ఆ రోజు మా ఇంటి దగ్గరకు వచ్చినా కూడా ఎలక్షన్ టైం మేము అనకూడదు అని, సరే ఎవరి ప్రసారం వాళ్ళది ఎవరికి వాళ్ళకు ఉంటుందని మేము ప్రశాంతం కొన్నాం. ఈ రోజు సిరిగిరిపాటు మేము వచ్చాము. ఎల్లుడితే ఏ ఊరైనా వెళ్తాం. సిరిగిరిపాటు మేము ప్రశాంతంగా చేసుకుంటాం. ఊళ్ళో వాళ్ళని అడగమనండి, మేము ఏమన్నా గొడవ చేసామా? మేము వెళ్ళిన ఇంటికి వాళ్ళు తీసుకెళ్ళి ఇళ్ళకి వెళ్ళి మేము ఫ్యాన్ గుర్తుకు ఓటేయండి అమ్మా అని అడుగుతున్నాం. మేము అంతకు తప్పితే మేమేం చేయమన్నా గొడవలు చేసామా? మా పక్కన వచ్చిన వాళ్ళు వాళ్ళని ఏమన్నా వాళ్ళ ఊళ్ళో వాళ్ళని ఒక మాట అన్నారేమో కనుక్కోమనండి. పోలీసులు వైఎస్ఆర్ పార్టీ వాళ్ళకి అంతగామంటున్నారు. ఇప్పుడు ఎస్పీ సమాధానం చెప్పాలా? ఇప్పుడు ఎస్ఐకి కూడా దెబ్బలు జరిగినాయి కదా. మేము అంతకుముందు వైఎస్ఆర్ పోలీసు ఇది ఓవరాల్గా జరుగుతున్నటువంటిది అయితే చాలా కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ఈ ఘర్షణలు ఎక్కడ దాకా వెళ్తాయి? ఎందుకంటే మహిళల మీదకి వెళ్ళడం ప్రారంభమైంది. మహిళల మీద దాడులు జరిగితే అప్పుడు రెచ్చిపోవడం, అంటే ఎలక్షన్స్ లోపు ఒక విధ్వంసం సృష్టించడానికి ఆంధ్రలో ప్లాన్ ఏమైనా జరుగుతుందో చూడాలి.